ప్రభునందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియజేస్తూ దేవుడు తన పిల్లలకి ఎంత చక్కని వాగ్దానం చేశాడు అనంటే పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని అన్నాడు. నిజమే, దేవుడు తనను ప్రేమించు వారికి కొన్ని మేలులు సిద్ధపరచాడని పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో చూడండి, కీర్తనలు 31వ కీర్తన 19వ వచనము ఇలాగున జ్ఞాపకం చేయబడింది. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు మంచి మేలును దాచి ఉంచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మేలును దాచాడంట. ఆ మేలులు కంటికి కనబడేటువంటివి కావు, చెవికి వినబడేటువంటివి కావు, హృదయానికి అందేటువంటివి కావు. అవి ఎటువంటి మేలులు అనంటే దినదినము దేవుని సన్నిధిలో మనము వాటిని అనుభవిస్తూ ఉంటే ఆయన మన పట్ల చేసిన మేలులు మనకు అర్థమవుతాయి. అందుకే ఈ వేళ దేవుని మాట జ్ఞాపకం చేయబడినట్లుగా, దేవుని వాక్యము తెలిపినట్లుగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలులు మనమందరము భయభక్తులు కలిగి అనుభవిద్దాం. దేవుడు మనలను అలాగున నడిపించునుగాక.